ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఎవరు చెప్పని మొబైల్ యొక్క ఫ్లాష్ లైట్ సీక్రెట్ ట్రిక్ ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. జనరల్ గా మనం ఫ్లాష్ లైట్ ని ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే మనం చీకట్లో ఉన్నప్పుడు లేదా మనకు పవర్ లేనప్పుడు, మనం ఏదైనా రోడ్డు పైన నడుస్తున్నప్పుడు ఈ ఫ్లాష్ లైట్ ని మనము యూజ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ ఫ్లాష్ లైట్ లోనే మీకు తెలియని ఒక అద్భుతమైన సీక్రెట్ అనే ట్రిక్ అనేది దాగి ఉంది ఫ్రెండ్స్. దాన్ని ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మనకు ఈ ఫ్లాష్ లైట్తో మనము లైట్స్ని ఆన్ చేయడమే కాకుండా మనకు ఎవరైనా సరే మన మొబైల్ సైలెంట్లో ఉన్నప్పుడు కావచ్చు లేదా డిఎన్డి మోడ్లో ఉన్నప్పుడు కావచ్చు, ఎవరైనా సరే మనకు ఎలాంటి మెసేజ్ వచ్చినా లేదా మనకు ఎవరైనా కాల్ చేసినా సరే ఇది మనకు అలర్ట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్కి కాల్ అనేది చేస్తాను, దాని తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్కి కాల్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ కాల్ వస్తుంది, ఇక్కడ నాకు ఫ్లాష్ లైట్ అనేది ఆన్ కావడం జరిగింది అన్నమాట. ఇంతేకాకుండా నేను వాట్సాప్ లో ఏదో ఒక మెసేజ్ ని టైప్ చేసి ఇక్కడ పంపిస్తాను. ఇక్కడ చూడండి, నేను వాట్సాప్ కి ఏదో ఒక మెసేజ్ ని పంపించాను, పంపిగానే నాకు ఫ్లాష్ లైట్ ఆటోమేటిక్ గా అలర్ట్ అనేది ఇచ్చేయడం జరిగింది అనమాట. ఈ విధంగా మీరు కూడా చాలా సింపుల్ గా సెట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే చూడండి, దీనికోసం మీరు ఏం చేయాలో నేను వీడియోలో మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అయితే చూడండి, మీరు ఈ ట్రిక్ ని యూజ్ చేయాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలని ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ఫ్లాష్ నోటిఫికేషన్ అన్నమాట. మనకు ఎలాంటి మెసేజెస్ వచ్చినా లేదా మన మొబైల్ సైలెంట్ లో ఉన్నప్పుడు, మనము పడుకున్నప్పుడు కావచ్చు, నైట్ టైంలో కావచ్చు, ఎప్పుడైనా సరే మనకు ఎలాంటి మెసేజ్ వచ్చినా లేదా మనకు నోటిఫికేషన్ వచ్చినా, కాల్స్ వచ్చినా ఆటోమేటిక్ గా ఇది మనకు చెప్పేయడం జరుగుతుంది అన్నమాట. అయితే చూడండి, ఈ అప్లికేషన్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. స్పెషల్ లింక్ మీకోసం సపరేట్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ ఫ్లాష్ లైట్ నోటిఫికేషన్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. డౌన్లోడ్ చేసుకోగానే సింపుల్ గా దీన్ని ఓపెన్ చేయగానే స్టార్టింగ్ లో మనకు ఏ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలో చూపిస్తాను. ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని మీరు గ్రాండ్ గా అలో అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా గ్రాండ్ గా అలో చేసిన తర్వాత పైనుంచి కొంచెం స్క్రీన్ ని డ్రాగ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ ట్యాప్ టు సెట్టింగ్ ఆప్షన్ ఉంది చూడండి, దీనిపైన ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేయగానే మీకు డైరెక్ట్ గా సెట్టింగ్ లో తీసుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ ఆటోమేటిక్ గా పైన మీకు ఫ్లాష్ నోటిఫికేషన్ ఆప్షన్ ఉంది చూడండి, దీనిపైన ట్యాప్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి అనేబుల్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు, అదేవిధంగా దీంతో పాటుగా మీకు ఎలాంటి యాప్స్ కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఫ్లాష్ లైట్ రావాలి అన్నట్టుగా దీన్ని మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మీకు ఏ అప్లికేషన్ కి కావాలి అనుకుంటే ఆ అప్లికేషన్ కి మీరు ఇక్కడ టిక్ మార్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను దీంట్లో వాట్సాప్ కి, అదేవిధంగా నేను గూగుల్ పే కి ఆటోమేటిక్గా రెండు టిక్ మార్క్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు చూడండి, నాకు ఇన్కమింగ్ కాల్ వచ్చినా లేదా ఏమొచ్చినా సరే ఆటోమేటిక్గా నాకు స్క్రీన్, ఇప్పుడు నేను వాట్సాప్ లో ఏదో ఒక మెసేజ్ ని టైప్ చేసి పంపిస్తాను. చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్ కి వాట్సాప్ నుంచి ఏదో ఒక మెసేజ్ ని సెండ్ అనేది చేస్తాను. పై నుంచి ఒక మెసేజ్ అనేది రావడం జరిగింది. కింద చూసుకున్నట్లయితే నాకు ఫ్లాష్ లైట్ ఆన్ అనేది కావడం జరిగింది అనమాట. దీంతో పాటుగా నేను ఇప్పుడు కాల్ చేసి మరి చూపిస్తాను. చూడండి, నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్ కి కాల్ అనేది చేస్తున్నాను. కాల్ చేయగానే మనకు ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ఇక్కడ కాల్ వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లాష్ లైట్ రావడం జరిగింది అనమాట. ఈ విధంగా మీకు నైట్ టైంలో ఎవరైనా కాల్ చేసినా లేదా మీ మొబైల్ సైలెంట్ లో ఉన్నప్పుడు ఈ ట్రిక్ మీకు సూపర్ గా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.